ఇక నిన్న రాత్రి తెలుగు రాష్ట్రాల్లో సీన్ అయితే అదిరిపోయింది. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆఫర్తో మందు బాబులు ఫుల్గా పార్టీ చేసుకున్నారు. సర్కార్ ఖజానా కూడా నిండిపోయింది. కట్ చేస్తే పోలీసులు రోడ్లపైకి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్లో వేలాది మందిని పట్టుకున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు కూడా నిండిపోయాయి. ఒకవైపు కిక్కు, మరోవైపు చెక్ అన్నట్టు కూడా నిన్నటి న్యూ ఇయర్ నైట్ చాలా మందికి చుక్కలు చూపించింది. ప్రభుత్వ ఆదాయం కోసం ఇచ్చినటువంటి ఆఫర్ను ప్రజలు బాగానే వాడుకున్నారు. కానీ పోలీసుల వార్నింగ్ను మాత్రం లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ డబుల్ గేమ్లో చివరికి లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? నిన్న రాత్రి జరిగిన ఈ తనిఖీలో పట్టుబడిన వారి కథ ఏంటి తెలుసుకుందాం. మనం విశాఖకు సంబంధించిన అప్డేట్స్ చూసాం. ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, సిపి సజ్జనర్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కోర్టుల్లోనే తేల్చుకోవాల్సింది అంటూ కూడా. మరి ఇక్కడ విశాఖ సిచ్యువేషన్ చూస్తాం, కౌన్సిలింగ్ వరకు ఉండే పరిస్థితి ఉన్నా హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏంటి, నిన్న ఎంతమంది పట్టుబడ్డారు, ఆ వివరాలు ఏంటి? హైదరాబాద్ వేదికగా హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు ఏదైతే ఘనంగా ముగిశాయి, అయితే ఏదైతే మరొక వైపు కిక్కు అంటే నైట్ అంతా కూడా ఏదైతే హ్యాపీ న్యూ ఇయర్ వేడుకల్లో అందరూ కూడా ఏదైతే మద్యం తాగుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే 1 o'clock వరకు ఏదైతే ప్రభుత్వం అటు పబ్లకు కానీ బార్లకు కానీ అన్నిటికి కూడా అవకాశం ఇచ్చింది. అయితే దాని తర్వాత ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించింది. సో ఒకవైపు కిక్కు, మరోవైపు చెక్ అన్నట్టు ఖచ్చితంగా వారందరినీ కూడా ఏదైతే తాగిన వారందరినీ కూడా ఏదైతే ప్రభుత్వం స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏదైతే అందరినీ కూడా తనిఖీలు కూడా చేసింది. సాయంత్రం 7 గంటల నుంచే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించారు. సుమారు 120 ప్రాంతాల్లో, హైదరాబాద్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ఏదైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. సో దీంట్లో సుమారు హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్లో సుమారు 1198 మంది ఏదైతే మద్యం బాబుల పైన కేసులు బుక్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో చాలామంది కూడా మద్యం తాగి వాహనం నడుపుతూ ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల వార్నింగ్ని మాత్రం లైట్ తీసుకున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు ప్రభుత్వం ఇచ్చినటువంటి టైంని మాత్రం ఎంజాయ్ చేశారు, కానీ పోలీసులు ఇచ్చినటువంటి వార్నింగ్ని మాత్రం లైట్ తీసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సుమారు 1200 మందిపై కేసులు బుక్ అయ్యాయి. అందరూ కూడా కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ అటెండ్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో ఫైన్ కట్టేసిన తర్వాత పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. దీంట్లో కొంతమంది మైనర్లు కూడా ఉన్నట్టు కూడా తెలుసు. సో మైనర్లు ఉన్నటువంటి వారిపై, ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్పై కూడా కేసు పెడతారు. ఎవరైతే మైనర్స్కి బైక్ ఇచ్చారో సో ఇంట్లో పేరెంట్స్పై కేసు పెడతారు. అలాగే మైనర్పై కూడా ఏదైతే కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో వారి లైసెన్స్లు రద్దు చేసేటువంటి పరిస్థితి కూడా ఏదైతే నెలకొంది. సో ఓవరాల్గా చాలామంది పోలీసులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా చూసాం. చాలా చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నప్పుడు ఇది మీ సేఫ్టీ కోసం మేము నిర్వహిస్తున్నాము, సో దయచేసి సహకరించడం చెప్పినా కానీ చాలామంది ఇబ్బంది పెట్టారు. మనం వనస్థలిపురంలో ఒకరు చూసాం, కానిస్టేబుల్ తనను తాగలేదు, తను నడపలేదని చెప్పి కొట్టాడని చెప్పి కూడా ఏదైతే రోడ్డుపై హల్చల్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇక పలు చోట్లయితే చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఊదుమంటే చాలామంది ఊదకపోవడము, సో ఇబ్బంది పెట్టడం పోలీసులను, ఇలా అనేక చోట్ల కూడా జరుగుతూ కూడా వచ్చాయి. అప్పటికే పోలీసులు చాలా కూల్గా కూడా అందరు చెప్తుంటారు, సార్ మీ సేఫ్టీయే మాకు ముఖ్యమని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. సో మద్యం తాగిన వారు, ఏదైతే హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలో ఎంజాయ్ చేసిన వారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. మెట్రో 1 PM వరకు ఉంది, అలాగే ఓలా క్యాబ్స్ ఉన్నాయి. సో వీటిలో బుక్ చేసుకొని వెళ్ళండి, లేదా మీ స్నేహితులను పిలిపించుకొని వెళ్ళండి. కానీ మద్యం తాగి వాహనం నడపకండి. మద్యం తాగి వాహనం నడిపినట్టయితే యాక్సిడెంట్ అయితే కేవలం మీ ఒక్కరే కాదు, మీ కుటుంబం అంతా కూడా రోడ్డున పడుతుంది అని చెప్పి చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ చెప్పారు. చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు, కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దీంట్లో మాత్రం ఖచ్చితంగా వెనక్కి తగ్గేది లేదని చెప్పి కూడా చాలా క్లారిటీగా హైదరాబాద్ పోలీసులు అయితే హెచ్చరించారు. కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. చాలా తక్కువ శాతం పట్టించుకున్నారు. ఎవరికి వారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితులు ఎక్కువ కనిపించాయి. 1200 మంది వరకు కేసులు బుక్ అయ్యాయంటే కేవలం అది కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1200 కేసుల వరకు బుక్ అయ్యాయంటే అర్థం చేసుకోవాలి. ఇది అఫీషియల్గా ఇంకా లెక్కలు రావాల్సి ఉంది. సో ఇవి 1500 నుంచి 2000 మంది వరకు కూడా కేసులు బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీరందరికీ కూడా ఈ 2 days కూడా మొత్తం కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ తర్వాత కోర్టును సబ్మిట్ చేస్తారు, కోర్టు ఫైన్ వేస్తుంది, పలువురు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ శాతం మద్యం తాగి బండి నడిపినటువంటి వారు ఉంటారో, పోలీసులు ఇబ్బంది పెట్టినటువంటి వారు లైసెన్స్ కూడా రద్దేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో బండి సీజ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవంతా కూడా నిన్న వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. అప్పటి వరకు 1 వరకు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాల తర్వాత మాత్రం అటు ఇంట్లో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అందరి దగ్గర వారి పరిస్థితి మాత్రం మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా అంటే వాళ్ళు కొంత అవమానపరిచిన పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వారు ఇప్పుడు కోట్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కాబట్టి సో ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్స్ని వినియోగించుకుంటూ ఎంజాయ్ చేశారు, కానీ పోలీసులు చెప్పినటువంటి మెజర్మెంట్స్ని మాత్రం తీసుకోకుండా వారు పూర్తిగా ఏదైతే రూల్స్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ రూల్స్ బ్రేక్ చేసినటువంటి నేపథ్యంలో బ్రేక్ చేసిన వారికి ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నిన్ననే సజ్జన చెప్పారు. పోలీస్ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నత అధికారులు కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వారందరిపై వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి వారు కౌన్సిలింగ్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టుకు అయితే పంపిస్తారు. సో అఫీషియల్ రికార్డ్స్ కూడా మనకు మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.